శాలిని వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఓకే, నా చేతిలో ఏముందో చూసారు కదా, రవ్వ లడ్డూలు అనమాట. స్పెషల్ అండి మమ్మీ అయితే దీంట్లో చేయడంలో. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి రవ్వ, కొబ్బరి, షుగర్, అలాగే జీడిపప్పు, కిస్మిస్లు, నెయ్యి ఉంటే చాలన్నమాట. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదైతే అమ్మ చేసిందనమాట, అమ్మతో చేయించానండి. నాకు వస్తుంది, కాకపోతే అమ్మ నాకంటే కూడా చాలా బాగా, ఎందుకంటే నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నాను కదా. సో అమ్మ అయితే చాలా బాగా చేశారు. మీకోసం అని చెప్పి అమ్మ వచ్చినప్పుడు అడిగి మీకోసం చేయించాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా మనకి బయట బేకరీస్లో, స్వీట్ షాప్స్లో ఎలా అయితే దొరుకుతుందో అలానే ఉంటుంది అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానికి కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు తప్పకుండా వస్తుంది. నేను చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా కూడా చూడొచ్చు అనమాట. ఇంకా ఓకే, మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే అండి, ఫస్ట్ ఒక పెద్ద బాండి పెట్టుకోండి. మనకి పెద్దగా పెట్టుకుంటే మనకి రవ్వ మిక్స్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు, ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటామో లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. జీడిపప్పులు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ పెద్ద టేబుల్ స్పూన్స్తో యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ మీకు ఎంత కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మీ ఆప్షనల్. జీడిపప్పు మనకి పంటి కింద తగులుతూ ఉంటే ఆ లడ్డూలో ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఫస్ట్ జీడిపప్పుని దూరగా వేయించుకోండి. జీడిపప్పు హాఫ్ వేగిన తర్వాత ఇందులో మనం కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, హాఫ్ ఫ్రై అయినప్పుడే మనం ఇందులో కిస్మిస్లు యాడ్ చేసి అది వేగేలోపు మనకి జీడిపప్పు కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా నేను కిస్మిస్లు, జీడిపప్పులు కూడా చాలా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా రెండు దూరగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు కొబ్బరిని యాడ్ చేస్తాను. కొబ్బరి వచ్చేసి మనకి కొబ్బరి నేను ఇక్కడ మనకి హాఫ్ కొబ్బరి చిప్ప అనేది యాడ్ చేసుకుంటున్నాను. పూర్తిగా 2 కొబ్బరి చిప్పలు కాదండి, ఒక హాఫ్ కొబ్బరి చిప్ప. ఒకవేళ మీకు కొబ్బరి ఎక్కువ కావాలి అనుకుంటే మీరు రెండింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కొబ్బరి అనేది కూడా మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది. ఎంతవరకు అంటే మనకి ఇందులో నుంచి వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది కదా, అంతవరకు వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అలాగే మనం ఈ కొబ్బరి వేసిన తర్వాత కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి. మధ్యలో అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేసేయకూడదు. కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో ఇక్కడ నేను ముందుగా మనకి కావాల్సిన రవ్వ అంటే హాఫ్ కేజీ క్వాంటిటీ తీసుకున్నానండి, అది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఆ కొబ్బరి వేగేలోపు నేను తీసుకున్న రవ్వ క్వాంటిటీ చూపించాను. ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మనకి ఇందులో కొబ్బరి నుంచి వాటర్ కంటెంట్ అనేది ఇలా వస్తుంది కదా బయటికి, అలాంటప్పుడు మనం వచ్చేసి ఇందులో రవ్వ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ ప్యాకెట్ని ఇందులోకి హాఫ్ కేజీ రవ్వని మొత్తంగా యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ రవ్వ అండి. హాఫ్ కేజీ క్వాంటిటీకి సరిపడా పదార్థాలని నేను ఇక్కడ యాడ్ చేసుకొని రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకు 1 కేజీ అంటే ఇక్కడ చూపించిన క్వాంటిటీలో కొబ్బరి కానీ, జీడిపప్పులు కానీ, కిస్మిస్లు కానీ అవన్నీ అలాగే డబల్ చేసుకోండి అనమాట. పర్ఫెక్ట్గా మీకు లడ్డూస్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను రవ్వ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది సన్న బొంబాయి రవ్వ అండి. మనం సన్న బొంబాయి రవ్వతో చేసుకుంటేనే మనకి ఈ రవ్వ లడ్డూస్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. మనం రవ్వ వేసిన తర్వాత ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలన్నమాట. అలాగే వదిలేసినట్లయితే ఇది సన్న బొంబాయి రవ్వ కాబట్టి చాలా తొందరగా అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. సో మనం కంటిన్యూస్గా రవ్వని కలుపుకుంటూ 10 to 15 మినిట్స్ వరకు కలుపుతూనే మనం ఉండాలన్నమాట. అప్పుడు రవ్వ అనేది అన్నీ కూడా చక్కగా వేగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హాఫ్ కేజీ రవ్వకి నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్తో అంటే మీరు 200 గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది షుగర్. అలాగే ఇలాచీ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. నేను అలాగే చేత్తో వేసేస్తున్నాను అనమాట. మీరు ఒక 3 టేబుల్ స్పూన్స్ లేదా 2 టేబుల్ స్పూన్స్ ఒక తక్కువ కావాలనుకుంటే ఈ రెండు కూడా వేసిన తర్వాత వీటిని కూడా ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ రవ్వని 15 మినిట్స్ వరకు బాగా వేయించుకున్నాం కాబట్టి షుగర్ వేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. ఇక్కడ కూడా మీరు అలాగే వదిలేసేయకండి, కలుపుతూనే
రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు అలాగే వదిలేస్తే ఎందుకంటే షుగర్ కరిగి మనకి ఆ తడిదనం అనేది బయటకు వచ్చేస్తుంది. సో మనం 5 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదండి, రవ్వ అనేది పూర్తిగా వేగిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లడ్డూలు చేసుకోవడానికి మనం పాలు గోరువెచ్చగా కాచుకొని ఈ చిన్న గ్లాస్తో తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ గ్లాస్తో చిన్న గ్లాస్ పాలు క్వాంటిటీ అనేది మీరు వెచ్చగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. లడ్డూలకి కావాల్సిన పాలని మనకి ఇప్పుడు రవ్వ మనకి ఎలా ఉండాలంటే ఇప్పుడు వేడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోకూడదండి. గోరువెచ్చగా అయినంత వరకు వేడిగా స్టవ్ నుంచి దించి పక్కన పెట్టేసుకొని అలాగే చేసుకోవాలి. ఒకవేళ మీ చెయ్యి వేడి తట్టుకోలేదు అనుకుంటే చెయ్యికి గ్లౌజెస్ వేసుకొని చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రవ్వ చల్లారిన తర్వాత మాత్రం ఈ లడ్డూలు ప్రిపేర్ చేయకూడదు అనమాట. రవ్వ వేడిగా స్టవ్ మీద నుంచి దించినప్పుడే మనం చేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ నుంచి గోరువెచ్చగా చేసుకున్న పాలను వేసుకొని లడ్డూలు మనకి ప్రిపేర్ అయ్యే విధంగా పాలని కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసేయకూడదు, అలా అని తక్కువ కూడా వేసుకోకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్గా వేసుకొని కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మొత్తంగా ఒకేసారి వేసేయకండి, ఎందుకంటే మొత్తం పాలు కలిపేస్తే అది మరీ గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది, మృదువుగా రాదనమాట. ఇది అండి, పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా లడ్డూలు వచ్చే విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశారండి. ఈ విధంగా మనం ఇంట్లోనే రవ్వ లడ్డూలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా ఉంది కదండి. జస్ట్ మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా హాఫ్ అన్ అవర్లోనే ఇంట్లో టేస్టీగా రవ్వ లడ్డూలు అనేది రెడీ అయిపోతుంది. ఇంకొక 2 లడ్డూస్ కూడా నేను ప్రిపేర్ చేసేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం బాగా గట్టిగా ఒత్తుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే లడ్డూలు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో మీ వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది కదా, ఇంత ఈజీనా రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడం అని. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీకి కూడా టేస్ట్ చేయించండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఏ వంట అయినా కూడా చేస్తూ ఉండగా మనకి అది అలవాటైపోతుంది అన్నమాట. చూసారు కదండి, ఎలా ప్రిపేర్ చేయాలో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేను చెప్పిన టిప్స్ కనుక కరెక్ట్గా మీరు పాటిస్తూ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ రవ్వ లడ్డు అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. ఎమ్మీ అండి, నిజంగా సూపర్ టేస్ట్ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు మర్చిపోకండి, ఇది మీరు ప్రిపేర్ చేశారు, ఈరోజు పొద్దున్న ప్రిపేర్ చేశారంటే ఈవినింగ్ వరకు బయట అలాగే ప్లేట్లో పెట్టేసి ఉంచేసేయండి. ఎందుకంటే మనకి అది కొద్దిగా గట్టి పడినాక మాత్రమే బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. అలాగే తడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటే మనకి త్వరగా పాడైపోతుంది. సో మీరు గట్టిగా అయిన తర్వాత మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే పర్ఫెక్ట్ మనకి 1 వారం నుంచి 10 రోజుల వరకు కూడా మనకి బాగుంటుందండి. కాకపోతే మనం తడి ఆరేంత వరకు కూడా పూర్తిగా డ్రై అయిన తర్వాత, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మేము వచ్చేసి ఈవినింగ్ చేసాము. ఇది పొద్దున్న వరకు నేను అలాగే ప్లేట్లో ఉంచేసి దాని తర్వాత బాక్స్లో, స్టీల్ బాక్సెస్లో కానీ మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో ఏ బాక్స్లోనే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, చూసారు కదా, ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది కూడా నాతో ప్రిపేర్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు మీ వీడియోస్ చూస్తున్నాను. టేక్ కేర్, బై ఫ్రెండ్స్.